వచ్చేది వర్షాకాలం. దీంతో విత్తనాల కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. నిన్న మొన్నటి వరకు పండించిన పంటను అమ్ముకునేందుకు తిప్పలు పడిన రైతులు ఇప్పుడు విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయం దగ్గర బారులు తీరుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో జన్మ విత్తనాల కోసం రైతులు ఉదయం 5 గంటల నుంచే వ్యవసాయ కార్యాలయం దగ్గర బారులు తీరారు. దీంతో అధికారుల తీరుపై సీరియస్ అవుతున్నారు రైతులు. ఉదయం 5 గంటల నుంచి లైన్లో నిలబడ్డా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. పోలీసు సైడ్ ఎవరు ఏం సంగతి చేతగాయనోడు అంతకు వచ్చి చేతగాయనోడు అంతకే వచ్చాడు. లైన్ ఉన్నాయి బాగానే ఉంటుంది. మొత్తం అయిపోయాక పోలీసులకు ఫోన్ చేసినా కూడా వస్తలేరు. ఏం చేయాలి? అడవిలను దవాఖానకి వేసుకొని పోయి కొట్లాడుతూ సార్ ఇక్కడ మాకు లైన్ లేదు. మేము శాతా జిల్లా నువ్వు కూడా డబ్బులు అవుతుంది సార్. అంతా ఇక్కడ మాకు చాలా అయితే లేదు. చెప్పు సార్, మాకు చాలా అయితే నువ్వు కూడా డబ్బులు అవుతుంది సార్. మాకు లైన్ ఇవ్వండి. నేను ఇవ్వాలి. ఇంకా 6 గంటలకు వచ్చాము. లైన్ ఇవ్వమంటున్నాను. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, మరోసారి కూడా రైతులు రోడ్లపై బారులు తీరారని చెప్పుకోవాలి మనము. ఎందుకంటే వచ్చేది వర్షాకాలము, విత్తనాల కోసము రైతులు మరోసారి కూడా రోడ్డెక్కుతున్నారు. మొన్నటి వరకు కూడా పండించిన పంటను అమ్ముకునేందుకు తిప్పలు పడిన రైతులు ఇప్పుడు విత్తనాల కోసము వ్యవసాయ కార్యాలయం దగ్గర బారులు తీరుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో జనము విత్తనాల కోసము రైతులు ఉదయం 5 గంటల నుండే వ్యవసాయ కార్యాలయం దగ్గర బారులు తీరారు. దీంతో అధికారుల తీరుపై కూడా రైతులు సీరియస్ అవుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి లైన్ లో నిలబడ్డా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ జనమ విత్తనాల కోసం రైతులకు కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అధికారులు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వకపోవడము, మార్నింగ్ 5 నుండి కూడా ఎర్లీ మార్నింగ్ 5 AM నుంచే కూడా వాళ్ళు లైన్ లో నిల్చోవడము ఇప్పుడు దాదాపు 11:30 కావస్తోంది. ఇంకా ఇప్పటికీ కూడా అధికారుల నుంచి ఎలా స్పందన లేకపోవడం కూడా రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అండ్ మా సమస్యను అధికారులు ఎందుకు అసలు పట్టించుకోవట్లేదంటూ కూడా రైతులు తీవ్రంగా వాపోతున్నారు. ఇటు వడ్లు కొంటలేరు, అటు విత్తనాలు ఇవ్వట్లేదంటూ కూడా రైతులు తీవ్రంగా వాపోతున్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో కూడా తమది రైతు ప్రభుత్వం అని, రైతులకు మేలు చేసే ప్రభుత్వం ఉంటుందని కూడా పలుసార్లు హామీ ఇచ్చారు. అయితే వివిధ వేదికల పైన కూడా ఎన్నికల ప్రచారాల సమయం కూడా రీసెంట్ గా కూడా వడ్ల ఇష్యూస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. 500 రూపాయలకే ఎన్నికల ముందు కూడా ఎన్ని వడ్లైనా పండించుకోండి, 500 బోనస్ ఇచ్చి బాధ్యత తమదని, ఆ వడ్లని కొనే బాధ్యత కూడా తనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఎన్నికల తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పడం పైన కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అటు ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు తడిసి ఇబ్బందుల్లో ఉన్న రైతులను రేవంత్ సర్కారు మరింత ఇబ్బందిగా పెడుతుందంటూ కూడా వ్యంగ్యాస్త్రాలు చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. నెల
నెల రోజులుగా కూడా గవర్నమెంట్ వడ్లు కొనకపోవడము, ఐకేపీ సెంటర్స్ లో రైతులు పడిగాపులు కాచడం కూడా దీనికి తోడు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని కేవలం సన్న వడ్లకే మాత్రమే 500 బోనస్ ఇస్తామని అనటం పైన కూడా ఇటు రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. రైతులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పైన. ఎందుకంటే ప్రామిస్ చేసింది ఎన్ని వడ్లైనా పండించుకోండి, 500 బోనస్ ఇస్తామని చెప్పడము. బేసిక్ ఏంటంటే ఈ సన్న వడ్లకి డిమాండ్ వాస్తవికంగా చూసుకుంటే రైతులు ఎవరైతే పండిస్తారో వాళ్ళ ఓన్ కన్జంప్షన్ గురించి వాళ్ళు వాడుకుంటారు. దాంట్లో తెగుళ్లు ఎక్కువగా ఉండడంతో సో వాళ్ళకి అంత ఆదాయం రాదు అనేది కూడా రైతులు కాస్త ఇబ్బంది పడతా ఉంటారు. అయితే సన్న వడ్లకు 500 బోనస్ పైన ఇప్పుడు సర్వత్రా విపక్షాలు కూడా చర్చ చేస్తున్నది. రైతులకి మీరు కట్టుబడి ఉంటామని ప్రకటన చేస్తున్నారు, కానీ అసలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇదంతా ఇప్పుడు రైతులకు విత్తనాల కోసం రోడ్ల పైన పడిగా కాయడం ఏంటి, అగ్రికల్చర్ ఆఫీస్ ముందట నిల్చొని ఉదయం నుండి దాదాపు 5-6 గంటల నుండి కూడా ఉన్న అధికారుల స్పందన లేకపోవడం ఏంటి అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అన్నదాత ఉంటేనే కూడా ప్రతి ఒక్కళ్ళకి 4 వేళ్లు లోపడిపోతాయి. రైతులు లేని అసలు దేశం లేదు, ప్రపంచం లేదు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు ఉంటున్నారు. ఎందుకు ప్రతి ప్రభుత్వం కూడా రైతుల పట్ల అంత నిర్లక్ష్యంగా ఉంటుంది అనేది కూడా రాజకీయ విమర్శకులు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే అన్నదాతలకి కూడా పేరుకే ప్రకటనలు చేస్తారు, రైతు రుణమాఫీ అంటారు. రైతు రుణమాఫీ పైన కూడా ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆగస్టు 15 కూడా ఖచ్చితంగా చేసి తీరుతానని కూడా అనడము. ఇప్పుడు దానికోసము మళ్ళీ గవర్నమెంట్ ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తా ఉంది. ఇప్పుడు బేసిక్ గా రైతులందరికీ కూడా ఈ లబ్ధి రుణమాఫీ అనేది చేరాలి. మళ్ళీ దాంట్లో గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి స్పెసిఫిక్ గా ఈ కేటగిరీకి ఇస్తారా అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కానీ రైతుల పట్ల నిర్లక్ష్యం వహించడము ఏ ప్రభుత్వానికైనా సరికాదు అని కూడా ఇటు విమర్శిస్తున్నారు. అయితే గతంలో కూడా వరంగల్లో జరిగిన ఉదంతాలు చాలా కూడా ఉన్నాయి. ఈ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో నకిలీ విత్తనాలు అమ్మడము, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పలుమార్లు వ్యవసాయ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనేవి ఉండకూడదు అని చెప్పి గత ప్రభుత్వంలో కూడా ఈ చర్చ నడిచింది. కానీ రైతులు ఎప్పటికీ కూడా ఇదే సమస్యలో కూడా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పంట పెట్టుబడి కోసం లోన్లు తీసుకుంటారు. ఆ లోన్లు కొన్ని బ్యాంక్స్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో, గ్రామీణ బ్యాంకులలో 25 పైసలు లోన్ తీసుకున్నా కూడా 25 పైసలే కూడా వడ్డీ రేట్ ఉంటుంది. కానీ కొన్ని బ్యాంకులలో మాత్రము, ప్రైవేట్ బ్యాంకులలో వడ్డీ రేట్ ఎక్కువ ఉండడము, వాళ్ళకు వచ్చే లాభాలు దేవుడెరుగు, కానీ పెట్టిన పంటకు పెట్టుబడి కూడా రాపోవడము రైతులలో కూడా చాలా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఇప్పుడు విత్తనాల కోసము రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయానికి బారులు తీయడమే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. ఆయన